హాయ్ అందరికీ ఈరోజు మనం చూసేది సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అయిన క్లెయిమ్ పవన్ కళ్యాణ్ డీఎంకే ఎమ్మెల్యేలను బెదిరించాడా అనే విషయంపై ఈ విషయాన్ని పరిశీలించి నిజమేంటో తెలుసుకుందాం. సోషల్ మీడియా పోస్ట్లో ఇలా కథనం ఉంది. పవన్ కళ్యాణ్ చర్మం తీసేస్తా అని డీఎంకే ఎమ్మెల్యేపై హెచ్చరిస్తున్నాడు అని. బట్ వాస్తవం చాలా భిన్నం. ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు డీఎంకే ఎమ్మెల్యేపై కాదు, ఈ ప్రసంగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఉద్దేశంగా ఉన్నది. వైరల్ వీడియోలో వినిపించే చర్మం తీసేస్తా వంటి వాక్యాలు ఆ అసలు ప్రసంగంలో ఉన్న భాగాలు ఆంధ్రప్రదేశ్ గుంటూరులో 2022 అక్టోబర్లో జనసేన కార్యకర్తల సభలో జరిగినవి. అయితే ఈ ప్రసంగంలో పవన్ కళ్యాణ్ డీఎంకే ఎమ్మెల్యేలను ఎక్కడా సూచించలేదు. అందుచేత పవన్ కళ్యాణ్ డీఎంకే ఎమ్మెల్యేలను బెదిరించాడు అనే క్లెయిమ్ తప్పుదారి పట్టే వాదన. అందుకే ఇలాంటి వీడియోలు వచ్చినప్పుడు వెంటనే నమ్మేయకుండా ఎక్కడ తీశారు, నిజమా కాదా అని ఫ్యాక్ట్ చెక్ చేసుకోవడం అయితే చాలా ముఖ్యం. తప్పుడు సమాచారాన్ని షేర్ చేయడం వల్ల ఇతరులు తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే షేర్ చేసే ముందు ఆలోచించండి, ఫ్యాక్ట్ చెక్ చేయండి.